హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం ఈ క్లాస్ లో డిస్కస్ చేసే టాపిక్ పేరు వచ్చేసి రీఫ్రాక్షన్. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ ప్రీవియస్ వీడియో చూడండి, ఆర్డర్ లో రండి, ఈజీగా అర్థమైపోతుంది. స్టార్ట్ చేసేద్దామా? వెరీ గుడ్. చల్, దీంట్లో ఏంటంటే రీఫ్రాక్షన్ లో వెన్ ఏ లైట్ రే moves from one medium to another medium. When a light ray moves from one medium to another medium, light bends. This bending of light is called as refraction. ఓకేనా? రైట్ సార్, లైట్ ఇక్కడ ఏం రాసిందంటే when a light ray moves from one medium to another medium అన్నారు. అంటే ఇక్కడ ఏం మీడియం తీసుకోవాలి సార్? చెప్తా. ఏం మీడియంస్ అంటే ఒకటేమో రేరర్ మీడియం అంటాం, ఇంకోటి డెన్సర్ మీడియం అంటాం. ఓకేనా? రేరర్ మీడియం, డెన్సర్ మీడియం. ఈ రేరర్ మీడియం ఏంటి, డెన్సర్ మీడియం ఏంటి చెప్తా. ఓకేనా? అయితే ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఒక లైట్ రే అనేది మూవ్స్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం, అంటే రేరర్ నుంచి డెన్సర్, డెన్సర్ నుంచి రేరర్. అప్పుడు ఏమైతుంది అంటే లైట్ అనేది బెండ్ అవుతుంది. ఆ బెండింగ్ ఆఫ్ లైట్ ని, ఆ బెండ్ అయిన లైట్ రే మనం రీఫ్రాక్షన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు చెప్తున్నా చూడండి, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం ఏంటో కదా. చలో, రేరర్ మీడియం చెప్తున్నా, ఫస్ట్ వినండి. రేరర్ మీడియం. ఓకే, రైట్. ద మీడియం ఇన్ విచ్ లైట్ ట్రావెల్ faster is called as rarer medium. The medium in which light travel faster is called as rarer medium. Okay na? Right. So light దేంట్లో స్పీడ్ అంటే స్పీడ్ పోతుంది అంటే ఎయిర్ లో, ఇంకోటి వాక్యూమ్ లో. ఓకేనా? ఎయిర్ అండ్ వాక్యూమ్ లో లైట్ అనేది చాలా చాలా స్పీడ్ గా ట్రావెల్ చేస్తుంది. వేరే మీడియం లో అంటే గ్లాస్ గాని తీసుకోండి, వాటర్ లో గాని తీసుకోండి, వాటర్ లో మెల్లగా పోతుంది, గ్లాస్ లో కూడా మెల్లగా పోతుంది స్పీడ్ తో. ఓకేనా? వెరీ అన్ని చెప్తా, వెయిట్ చేయండి. చలో, ఇంకోటి ఏంటి, డెన్సర్ మీడియం కదా. డెన్సర్ మీడియం. ఈ మీడియంలో ఏంటంటే ద మీడియం ఇన్ విచ్ లైట్ ట్రావెల్ స్లోవర్ ఈస్ కాల్డ్ డెన్సర్ మీడియం. డిఎం అని రాసుకోకండి, డెన్సర్ మీడియం అని రాయండి. ఓకేనా? వెరీ గుడ్. దేంట్లో అంటే వాటర్ లో కానీ, గ్లాస్ లో కానివ్వండి, చూడండి, గ్లాస్ లో కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇంకా వేరే ఏదైనా ఉన్నాను. చలో, దాంట్లో ఏంటంటే లైట్ అనేది చాలా స్లోగా వెళ్తుంది. ఓకేనా? వెరీ గుడ్. ఇదైతే క్లియర్ అయిపోయింది కదా. రీఫ్రాక్షన్ అని ఎవరన్నా అడిగితే ఏమని చెప్తారు? రీఫ్రాక్షన్ అంటే ఒక లైట్ రే అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియం వెళ్ళేటప్పుడు లైట్ అనేది ఖచ్చితంగా బెండ్ అవుతుంది. ఓకేనా? ఆ బెండింగ్ ఆఫ్ లైట్ ని మనం రీఫ్రాక్షన్ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా? వెరీ గుడ్. ఇప్పుడు ఇది రబ్ చేసేసాను. రైట్. ఇప్పుడు మీరు ఒక నోట్ రాసుకోవాలి. ఓకే, రైట్. ఆ నోట్ ఏంటంటే నోట్ రాసుకోండి, చెప్తాను. నోట్ లో ఏంటంటే అయితే ఇక్కడ ఒక మీడియం నుంచి ఇంకో మీడియం లో పోతుంది కదా లైట్ అనేది. పోయేటప్పుడు ఏమైతుంది చెప్తా. ఓకే, రైట్. అదే నోట్ లో మనం రాసుకోవాలి. వెన్ ఏ లైట్ రే ట్రావెల్ ఫ్రమ్ rarer medium to denser medium, so at this time light bends towards the normal. When a light ray
travel from rarer medium to denser medium, then the light get bends towards the normal. Okay na? When a light ray travel from rarer medium నుంచి denser medium పోయేటప్పుడు చూడండి అన్ని డీటెయిల్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. సో ఇది నార్మల్ అనుకుందాం, ఓకేనా? ఇది ఒక మీడియం, ఇది మీడియం 1 అనుకుందాం, ఇది మీడియం 2 అనుకుందాం, ఓకేనా? అంటే ఇదే రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం అని అనుకుందాం, ఓకేనా? ఎప్పుడైతే ఒక లైట్ రే అనేది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం లోకి వెళ్తుందో లైట్ రే కదా, రైట్. సో వెళ్ళేటప్పుడు ఏమైతుంది, లైట్ అనేది బెండ్ టువర్డ్స్ నార్మల్, ఓకేనా? వెరీ గుడ్. సో బెండ్ అయిందా నార్మల్ సైడ్? సార్ అయింది. చలో. సో సెకండ్ నోట్ ఏంటంటే when a light ray is traveling from లేదా మూవింగ్ ఫ్రమ్ మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే రాసుకోండి, ఓకే? ఈజీ సెంటెన్స్ ఫార్మేషన్ లో రాసుకోండి. when a light ray is traveling from denser medium to rarer medium, denser medium to rarer medium, then the light get bent away from the normal. ఓకే, చలో డయాగ్రామ్ కూడా వేసి చూపిస్తా చూడండి. సో ఇది నార్మల్, ఇది సపరేషన్ ఆఫ్ మీడియం, ఇది బౌండరీ అన్నమాట. అన్ని డీటెయిల్ గా వస్తే టెన్షన్ ఇవ్వకండి, చెప్తా. సో ఇది మీడియం 1, ఇది మీడియం 2. సో ఇది వచ్చేసి కింద డెన్సర్ తీసుకున్నాం కదా, డెన్సర్ మీడియం, ఇది రేరర్ మీడియం. అంటే లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం లోకి వెళ్తుంది కదా. వెళ్ళేటప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్, ఇంతే. ఓకేనా, అర్థమైపోయిందా? వెరీ గుడ్. ఇప్పుడు చూద్దాం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటో చూద్దాం. ఓకే, రైట్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటంటే the ratio of speed of light, చెప్తున్నా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో దీన్ని మనం మ్యూ తోటి ఇండికేట్ చేస్తున్నాం. సో దీని ఒక ఫార్ములా ఏంటంటే చూడండి, రేషియో డివిజన్ పెట్టుకోండి. ఫస్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ ఆర్ vacuum upon speed of light in medium. ఓకేనా? సో ఎయిర్ ఇంకా వాక్యూమ్ లో మాత్రం ఇప్పుడు చెప్పిన ఖచ్చితంగా దాంట్లో ఫుల్ స్పీడ్ ఉండే స్పీడ్ తో పోతుంది కదా. వెరీ గుడ్. మాక్సిమం అంటే ఈ కేసులో. మీడియం లో అంటే గ్లాస్ లోపల పంపిద్దాం లైట్ ని, మెల్లగా పోతుంది. వాటర్ లోపల పంపిద్దాము, మెల్లగా పోతుంది. ఓకేనా? వెరీ గుడ్. సో ఫైనల్ గా mu is equal to స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్ c తీసుకుందాం, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం ని v తీసుకుందాం, సరేనా? వెరీ గుడ్. సో యాజ్ స్పీడ్ ఆఫ్ లైట్ కిందిది, సో యాజ్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ వెరీ లో, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది అనమాట. ఓకేనా? వెరీ గుడ్. సార్ ఇక్కడ స్లో తోటి మూవ్ అవుతున్నది అని చెప్పేసి అంటున్నారు కదా, ఎంత స్లో చెప్తాను చూడండి. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఉంటుందా, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ కదా. అంటే 3 lakhs కిలోమీటర్స్ పర్ సెకండ్ అని రాసుకోవచ్చు. 3 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్ అంటే ఒక్క సెకండ్ లో 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది అది. ఓకేనా? ఒక్క సెకండ్ లో. వెరీ గుడ్. అయితే గ్లాస్ లోపల పంపిస్తే ఎంత స్పీడ్ తో పోతుంది, అంటే గ్లాస్ లో కనుక 2 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్, 2 lakhs. ఓకేనా? అంటే మరీ దారుణంగా 10 మీటర్ పర్ సెకండ్, 15 మీటర్ పర్ సెకండ్ కాదు. ఓకేనా? సగం కూడా కాదు, ఓన్లీ లక్షలలోనే డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా? రైట్. ఉంటే 2.5 50,000 డిఫరెన్స్ ఉంది కదా, 2.5 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్ ఉంటే ఇంకోటి ఏం తీసుకున్నాం, 2 అయిపోయింది, 2.5 అయిపోయింది కదా. చలో 1.5 × 10⁵ కిలోమీటర్ పర్ సెకండ్. ఓకేనా? అంటే 1.5 కిలోమీటర్స్ పర్ సెకండ్. అంటే మాక్సిమం ఎంత రానా, 3
lakhs కిలోమీటర్ పర్ దానికంటే ఎక్కువ స్పీడ్ తో లైట్ అనేది ట్రావెల్ చేయలేదు. ఓకేనా, ఇదేంటి కాన్స్టెంట్. వెరీ గుడ్. సో దీనికంటే తక్కువ అంటే ఇంతే ఉంటుంది నార్మల్ గా. ఓకే, వెరీ గుడ్. సో ఇదైతే క్లియర్ అయిపోయింది కదా. సో ఇక్కడ నోట్ లో గుర్తు పెట్టుకోండి ఏంటదంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ లేదా వాక్యూమ్ కనుక తీసుకుంటే దానికి వాల్యూ అనేది 1 తీసుకోవాలి. ఓకేనా, చలో 1 తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి. సో మ్యూ ఎయిర్ ఈజ్ ఈక్వల్ టు సి బై వి. ఇది 1 అంటే సి ఈజ్ ఈక్వల్ టు వి అయింది కదా, అంతే. ఓకేనా, సో గుర్తు పెట్టుకోండి ఎయిర్ ది అంటే మన ఎయిర్ లేదా వాక్యూమ్. వాక్యూమ్ అంటే తెలుసు కదా, స్పేస్ లో. చలో దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత 1. ఓకేనా సార్, ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సెకండ్ నోట్ లో రాసుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది లెస్ దెన్ 1 ఉంటుందా? సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఓకేనా, కనిపిస్తుందా? ఒకసారి చెక్ చేస్తాను కింద రాస్తే. రైట్, కనిపిస్తుంది కదా. చలో, సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. తక్కువలో తక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎంత ఉండాలి? 1 ఉండాలి. ఎక్కడన్నా మీకు 0.5 అని చెప్పేసి అన్నారు అనుకోండి, అది రాంగ్ అన్నమాట. ఓకేనా, ఉండనే ఉండదు. వెరీ గుడ్ సార్. మరి పెద్దగా ఉంటుందా? 1 కంటే బరోబ్బర్ ఉంటుందా? ఓకేనా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 కూడా ఉండొచ్చు. ఓకేనా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ గ్లాస్ కనుక తీసుకుంటే 1.5 ఉంటుంది దాన్ని. ఓకేనా, సో డైమండ్ తీసుకుంటే 2.8. అట్లా వేరే వేరే ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉంది. ఓకేనా, చలో ఎక్కడైతే అవసరం ఉందో అది చెప్తానండి. ఎట్లా వస్తాయి న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు అది చూస్తేనే తెలిసిపోతుంది. ఓకేనా, రైట్. పర్టికులర్ గా అంతా గుర్తుపెట్టుకునే అవసరం ఏం లేదు. గీ ఒక్కటే ఏంటి, ఎయిర్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత 1 అంతే. 1 కంటే తక్కువ ఉంటుందా? జిందగీలో ఉండనే ఉండదు, జీవితాంతం ఉండదు. అంతేనా? వెరీ గుడ్. చలో అర్థమైతుంది కదా. వెరీ నైస్. సో ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇది కూడా నోట్ లోనే రాసుకోండి. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సర్ మీడియం ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ రేరర్ మీడియం. ఓకేనా, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ డెన్సర్ మీడియం ఎట్లుంటది? చాలా పెద్దగా ఉంటది కంపేర్ టు రేరర్ మీడియం. ఓకే, ముందు వస్తే అన్ని తెలిసిపోతాయి, ఏం టెన్షన్ పడకండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడైతే స్టార్ట్ చేసిన ఎందుకు టెన్షన్ పడుతున్నారు? చలో ఇప్పుడు రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, రైట్. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. చలో చూడండి అన్న, దీంట్లో ఏంటంటే మనము 2 మీడియంస్ తీసుకోవాలి. ఓకేనా, ఒకటేమో రేరర్ మీడియం, ఒకటేమో డెన్సర్ మీడియం. సరే, సో ఇదేంటంటే సో దిస్ ఈస్ ద బౌండరీ విచ్ ఈస్ సపరేటింగ్ ద 2 మీడియంస్. ఓకేనా, ఇది బౌండరీ అన్నమాట. సో ఇది మీడియం ని సపరేట్ చేస్తుంది. ఒకసారి చూపిస్తాను కూడా చూడండి. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రేరర్ మీడియం తీసుకుందాం. ఓకే, రేరర్ మీడియం. సో ఇది వచ్చేసి డెన్సర్ మీడియం కదా. ఓకేనా, అంటే సరే μ1 అనుకుందామా. ఓకేనా, ఈ μ1 ఏంటంటే రేరర్ మీడియం. ఓకేనా, ఈ మీడియం ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? μ1. ఈ మీడియం ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత? చలో μ2. ఇప్పుడు క్లియర్ ఉంది కదా, μ1 ఇది μ2. సో μ2 ఏంటి? డెన్సర్ మీడియం. ఓకేనా, డెన్సర్ మీడియం. సరేనా, వెరీ గుడ్. అయితే ఇదేంటి? 2 బౌండరీస్ లలో సపరేట్ చేస్తుంది, 2 మీడియం సపరేట్ చేస్తుంది కదా. రైట్. సో ఇప్పుడు దీనిపైన ఒక ఇమాజినరీ లైన్ అనేది నేను పర్పెండిక్యులర్ లైన్ అనేది వేస్తున్నా. ఓకేనా, దీన్ని మనం నార్మల్ అని అంటాం, తెలుసు కదా. వెరీ గుడ్. అయితే ఒక లైట్ ని నేను సెండ్ చేస్తున్నా. ఓకేనా, రైట్. ఏ మీడియంలో సెండ్ చేస్తున్నారు సార్? దీనిలో నుంచి ఇటు పంపిస్తున్నారా? మరి లేకుంటే లైట్ ని ఈ మీడియం నుంచి ఈ మీడియంలో పంపిస్తున్నారా? చెప్తా. సో లైట్ ని నేను ఈ మీడియం నుంచి ఈ మీడియం పంపిస్తా. ఓకే, రైట్. సో ఇక్కడ లైట్ అనేది ఈ మీడియం నుంచి కింది మీడియంలోకి
ఎంటర్ అవుతుంది కదా. రైట్, ఈ రేని ఏమంటామంటే ఇన్సిడెంట్ రే. ఓకేనా, వెరీ గుడ్. ఈ ఇన్సిడెంట్ రే యొక్క డెఫినేషన్ ఎవరన్నా అడిగితే ఏమంటారు? ఏ లైట్ రే విచ్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ one medium and striking the separation of the boundary. అవునా కదా, అవునా కదా, స్ట్రైకింగ్ ద బౌండరీ సపరేటెడ్ బై దేమ్. ఇంకొకసారి చెప్తున్నా మనం చూడండి, డెఫినేషన్ ఇస్తా, ఇప్పుడు ఏం రాసుకోకండి. ఏ లైట్ రే విచ్ ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ మీడియం and striking the boundary of separation కదా. ఒక మీడియం నుంచి వెళ్ళి ఇక్కడ సెపరేషన్ ఆఫ్ బౌండరీ స్ట్రైక్ అయింది కదా. వెరీ గుడ్, దీన్ని మనం ఇన్సిడెంట్ రే అని చెప్పేసి అంటాం. ఓకే, దాని తర్వాత మీకైతే తెలుసు సార్, ఇంతకుముందు చెప్పిండ్రు ఒక లైట్ అనేది ఒక మీడియం నుంచి ఇంకో మీడియం లోకి వెళ్తే లైట్ అనేది బెండ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. అవునా, కరెక్టే. అయితే ఇక్కడ నేను నోట్లో చెప్పింది కదా, when a light ray is moving from rarer medium to denser medium, light get bends towards the normal. అవునా కదా, వెరీ గుడ్. నార్మల్ సైడ్ అనేది బెండ్ అయింది. అయితే ఈ లైట్ రే ని మనం ఏమంటామంటే రీఫ్రాక్టెడ్ రే అని చెప్పేసి అంటాం. ఓకేనా, ఐని ఏమంటున్నాం? ఇన్సిడెంట్ రే. ఆర్ ఏమంటున్నాం? రీఫ్రాక్టెడ్ రే. ఓకేనా, చలో రైట్. మరి రీఫ్రాక్టెడ్ రే డెఫినేషన్ ఎవరైనా అడిగితే ఏమనాలి? ఏ లైట్ రే ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద సెపరేషన్ ఆఫ్ మీడియం అండ్ ఎంటర్స్ ఇన్ న్యూ మీడియం. అవునా కదా, కరెక్టేనా? ఈస్ కాల్డ్ యాజ్ రీఫ్రాక్టెడ్ రే. ఏమంటారు? ఏ లైట్ రే ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద, ఇక్కడ తాకగానే, ఓకే, ఆఫ్టర్ ఏ లైట్ రే ఆఫ్టర్ స్ట్రైకింగ్, ఆఫ్టర్ అంటున్నా, బిఫోర్ కాదు, ఆఫ్టర్ స్ట్రైకింగ్ ద separation of medium and boundary of separation of medium, it is entering in new medium. Okay, this ray is called as refracted ray. Definition is the tension ఏమంటారు అన్ని ఒకటి సరిస్తా. చలో, ఇప్పుడు దీన్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకేనా, చలో, యాంగిల్ ఎవరైనా డెఫినేషన్ అడిగితే యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే కదా. దీన్ని ఏమంటాము? యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ అంటాం. ఏంటి? యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్. అన్ని డెఫినేషన్స్ ఇస్తా. యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ అండ్ రీఫ్రాక్టెడ్ రే అనాలి. ఓకేనా, చలో, ఇంకోటి దీన్ని, ఇది ఇన్సిడెంట్ రే కదా, దీన్ని జస్ట్ ఇట్లా ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఓకేనా, అయితే ఇంకోటి ఏంటంటే డెల్టా అని చెప్పేసి అంటాం. యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఓకే, ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఏంటంటే ద యాంగిల్ బిట్వీన్ ద రీఫ్రాక్టెడ్ రే అండ్ ఇమాజినరీ ఎక్స్టెండెడ్ రే. ఓకేనా, ఇమాజినరీ ఇన్సిడెంట్ ఎక్స్టెండెడ్ రే. ఓకేనా, చలో, అయితే మంచి చూడండి, దీనికి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? ఐ కదా. అయితే ఈ లైన్ ఏమో ఇట్లా పోతుంది, ఈ లైన్ ఏమో ఇట్లా పోతుంది కదా. అంటే I is equal to మనం ఏం రాసుకోవచ్చు? ఇగో చూడండి, మంచి చూడండి, ఇగో గిది కదా, గిది I అంటే ఇది మొత్తం ఎంత ఉండాలి? I ఉండాలి కదా. అంటే I వాల్యూలో ఏమేమి ఉన్నాయి? R ప్లస్ డెల్టా ఉంది. డెల్టా is equal to ఏమొచ్చింది? I మైనస్ R వచ్చింది. ఓకేనా, ఎవరైనా ఫార్ములా అడిగితే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి ఈ కేసులో అంటే I మైనస్ R అనాలి. ఓకేనా, వెరీ గుడ్. సో ఇంకోటి, సో మ్యూ1 ఉంది, ఇంకోటి ఏమో మ్యూ2 ఉంది కదా. చలో, సో ఇదైతే ఇప్పుడు డెఫినేషన్స్ ఇస్తా. చలో, ఈ కేసులో ఏంటి? when light ray is moving from rarer medium to denser medium అయ్యేటప్పుడు ఈ విధంగా ఉంది కదా. మరి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం లోకి వెళ్తే అప్పుడు ఏమైతుంది? మళ్ళీ కొత్తగా ఫ్రెష్ డయాగ్రామ్ వేసుకోండి, సరేనా? చలో, సో ఇక్కడ డయాగ్రామ్ మళ్ళీ సపరేట్ చేస్తున్నాను నేను. సో ఇది నార్మల్, ఇది ఏంటి?
బౌండరీ కదా, బౌండరీ విచ్ ఇస్ సపరేటింగ్ ద టూ మీడియమ్స్ కదా. రైట్, లైట్ రే అనేది ఇగో చూడండి డెన్సర్ మీడియం నుంచి ఇగో ఇది ఇన్సిడెంట్ లైట్ రేనా, అవునా, ఇన్సిడెంట్ రే. సో సేమ్ డెఫినేషన్ అదే రాయాలి. చలో, సో ఇదేంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, నార్మల్ కి ఇన్సిడెంట్ రే కి మధ్యలో ఉన్న యాంగిల్ ఏమంటాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. When a light ray is moving from denser medium to rarer medium, light moves away from the normal. అవునా కదా, వెరీ గుడ్. ఈ నార్మల్ నుంచి దూరంగానే వెళ్ళిందా, వెళ్ళింది సార్. దీన్ని ఏమంటాము, రీఫ్రాక్టెడ్ రే అని అంటాము. దీన్ని ఏమంటాము, యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ అంటాం. ఓకేనా, చలో అన్నింటి డెఫినేషన్ ఒకటే కదా, అర్థమైపోయిందా. చలో ఇప్పుడు అన్ని డెఫినేషన్ ఇస్తా, మంచిగా పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. ఓకేనా, ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అన్న. ఓకేనా, మన ఫిజిక్స్ మన లాంగ్వేజ్ లోనే చదవడం ఇంకా బెస్ట్. ఎందుకు, ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అదే ఇంగ్లీష్ లో చదివితే మనకు నిద్ర వస్తుంది కదా. సో ఓకే, సో నాకైతే ఇంగ్లీష్ లో చెప్తే నిద్ర వస్తుంది. చలో పోనీ అని పక్క పెట్టేది. చలో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి, ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే క్యాపిటల్ ఐ కదా. ఇన్సిడెంట్ రే డెఫినేషన్ ఏంటి నాన్న, ఏ లైట్ రే, రాసుకోండి, ఏ లైట్ రే విచ్ travels from one a light ray which travels from one medium, a light ray which travels from one medium and strikes the boundary of separation of two medium is called incident ray. IR రాసుకోండి, ఇన్సిడెంట్ రే అంటే a light ray which is traveling from one medium and striking the boundary of separation of two mediums కదా, is called as incident ray అంటాం కదా. సో డయాగ్రామ్ లో వేసుకుంటే కనుక ఇట్లా వేసుకోండి. దీని పేరేంటి, బౌండరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ టూ మీడియం. ఓకే రైట్, ఓకే. చలో ఇదే కదా ఇన్సిడెంట్ రే ఐ. చలో దీని అయితే అయిపోయింది ఫస్ట్ వన్. నెక్స్ట్ ఏంటి, రీఫ్రాక్టెడ్ రే కదా. రీఫ్రాక్టెడ్ రే, అవునా, క్యాపిటల్ ఆర్ అని చెప్పేసి రాష్ట్రంగా. రీఫ్రాక్టెడ్ రే, ఏ లైట్ రే after striking the separation of boundary of separation of two medium, and enters in new medium is called refracted ray. ఆర్ఆర్ చెప్పేసి రాసుకోకండి, సరేనా. ఒక్కసారి చెక్ చేస్తా ఇది కనిపిస్తుందో లేదా వీడియోలో, ఒక్క నిమిషం. ఎస్ కనిపిస్తున్నది కదా. చలో దీని యొక్క డయాగ్రామ్ వేసుకుంటామంటే వేసుకోండి. బౌండరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ టూ మీడియం, కొంచెము అటు ఇటు రాస్తున్నాను, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఫాస్ట్ రాస్తే అట్లానే వెళ్ళిపోతుంది. చలో సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ మీకైతే అర్థమైపోతుంది కదా, అర్థమైతే చాలు. సో ఇది ఇన్సిడెంట్ రే కదా, ఇట్లా బెండ్ అయ్యి ఇటు సైడ్ పోతుంది. దీన్ని రిఫ్రాక్టెడ్ గా డయాగ్రామ్ రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ సైడ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఏమని రాస్తారు, ద యాంగిల్ బిట్వీన్ ద ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ కదా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ స్మాల్ ఐ కదా, ఏంటి యాంగిల్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ కదా. సో
సారీ ఇంకోటి యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ కదా, యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్, యాంగిల్ బిట్వీన్ రిఫ్రాక్టెడ్ రే అండ్ నార్మల్, అంతేనా. ఇంకోటి ఏంటి రేరర్ మీడియం కదా, మ్యూ అని చెప్పేసి రాస్తుంది కదా. రేరర్ మీడియం అంటే ఏంటి, ఏ మీడియం ఇన్ విచ్ లైట్ ట్రావెల్ ఫాస్టర్ కదా, a medium in which light travel faster is called as rarer medium కదా. కొంచెము అడ్జస్ట్ చేసుకోండి నా హ్యాండ్ రైటింగ్ లో, ఓకేనా. రైట్, చలో డెన్సర్ మీడియం మ్యూటో ఏంటన్నా, ఏ మీడియం ఇన్ విచ్ లైట్ ట్రావెల్ స్లోవర్, అంతేనా. ఏ ఎం అని చెప్పేసి రాసుకోకండి, మీడియం మొత్తం ఫుల్ గా రాసుకోండి, సరేనా. ఈ మీడియం ఇన్ విచ్ లైట్ ట్రావెల్ స్లోవర్ ఈస్ కాల్డ్ as డెన్సర్ మీడియం. ఇంకోటి ఏంటి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కదా, దీని ఏమంటాం డెల్టా అంటాం కదా. ఇదేంటి యాంగిల్ బిట్వీన్ ఇమాజినరీ ఇన్సిడెంట్ రే అండ్ refracted ray kada, refracted ray is called angle of deviation, అవునా కదా. వెరీ గుడ్, చలో ఇదైతే మీకు ఫార్ములా ఏమొచ్చిందన్న అక్కడ I మైనస్ ఆర్ వచ్చింది కదా, సో బాక్స్ లో పెట్టుకోండి, ఓకేనా. చలో సో ఇప్పుడు కేసెస్ ఇన్ విచ్ లైట్ డస్ నాట్ బెండ్, ఓకేనా. సార్ బెండ్ అవుతుంది కదా సార్ లైట్ అయితే ఒక మీడియం నుంచి వెళ్ళి ఇంకో మీడియం పోయేటప్పుడు, మరి బెండ్ కాని కేసెస్ కూడా ఉన్నాయా చెప్తా. ఒక రెండు కేసులు ఉన్నాయి చెప్తా. సో నోట్ లో రాసుకోండి, ఏం రాస్తారంటే సైడ్ రైటింగ్ గా కేసెస్ ఇన్ విచ్ లైట్ డస్ నాట్ బెండ్, ఓకేనా అని చెప్పేసి రాసుకోండి. సో ఇది రేరర్ మీడియం, ఇది డెన్సర్ మీడియం, ఇది మ్యూ అని అనుకున్నాం, ఇది మ్యూటో అనుకున్నాం, సరేనా. ఇదేంటి నార్మల్ కదా. అయితే మనము ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ రేని నార్మల్ లో ఇన్సిడెంట్ చేస్తామో, ఓకేనా, నార్మల్ ఏదైతే ఉందో అక్కడనే ఇన్సిడెంట్ రే పెట్టేస్తున్నాం, ఓకేనా. అయితే రీఫ్రాక్టెడ్ రే అనేది మనకు ఉండదు, ఓకేనా. అదే విధంగా ఈ ఇన్సిడెంట్ రే అనేది ఇట్లానే పోతున్నది, ఓకేనా. రీఫ్రాక్టెడ్ రే అంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా లేదు నాన్న, ఆర్ ఇస్ ఈక్వల్ టు లేనే లేదు, ఓకేనా. చలో సో రీఫ్రాక్టెడ్ రే అంటూ ఉన్నది, ఎట్లయితే ఇన్సిడెంట్ ఇస్తున్నామో అది అదే విధంగా బెండ్ కాకుండా పోతుంది, కానీ ఇది ఒకే కేసులో పాసిబుల్ అవుతుంది ఇఫ్ ద ఇన్సిడెంట్ రే ఈజ్ అరౌండ్ ద నార్మల్ కదా. ఇఫ్ ద incident ray is along the normal, then there is no refraction, then there is no bending at all, okay na. chalo ingoti in case itla undani anukondi, so idi mu1 idi mu2 idi రేరర్, సో ఇది డెన్సర్. అయితే ఇక్కడ నుండి ఒక లైట్ అనేది ఇట్లా పోయింది అని అనుకుందాం జస్ట్ అనుకోవడమే. సార్ ఇక్కడ ఒక మీడియం నుంచి ఇంకో మీడియం పోతున్నది కదా, మరి లైట్ అనేది బెండ్ కావాలి కదా, కానీ ఇక్కడ బెండ్ కాలేదు కదా. బెండ్ కాలేదు అని అంటే ఏంటి కారణము, mu1 is equal to mu2 అన్నమాట. అబ్బా సార్ అర్థమైంది, అంటే ఇది ఎయిర్ అంటే ఇది ఎయిరే, ఇది వాక్యూమ్ అంటే ఇది వాక్యూమే, అవును అందుకోసం ఈక్వల్, అందుకోసం మనం ఇట్లా పోతుంది. అర్థమైపోయిందా. వెరీ గుడ్, ఇదైతే మీకు క్లియర్ గా అర్థమైపోయింది. ఇప్పుడు మీకు రీఫ్రాక్టివ్ ఇండెక్స్ కి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ చెప్తా, ఓకే. చలో చూడండి, we know that refractive index ఫార్ములా ఏంటన్నా C/V కదా. సో రీఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇన్ ద ఫస్ట్ మీడియం అంటే రేరర్ మీడియం కదా, ఫార్ములా ఏమొస్తుంది C/, అక్కడ ఉన్న వెలాసిటీని V1 అని అనుకుందాం, ఓకే. చలో ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ మీడియం ఇట్లా ఉంది కదా, ఇది చూడండి లైట్ ఇట్లా పోతుంది, ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా పోతుంది కదా,
ఇది μ1 మీడియం, ఇది μ2 మీడియం కదా. దీంట్లో ఒక స్పీడ్ తో వెళ్ళొచ్చు, ఈ దాంట్లో ఇంకో స్పీడ్ తో వెళ్ళొచ్చు. అనుకుందాం, మీ ఇష్టం, బట్టి అనుకోవడానికే. ఇది ఎయిర్ అనుకుందాం, ఇది వాటర్ అనుకుందాం, అట్లా. ఓకే, చలో. అంటే ఎయిర్ లో ఒక స్పీడ్ తో పోతుంది లైట్, ఓకేనా. చలో, ఇంకోటి ఏంటి, వాటర్ లో ఇంకో స్పీడ్ తో పోతుంది, అట్లా v1 v2 అనుకుంటాం. జస్ట్ c/v2. సో ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. 2/1 చేయండి, ఏమొస్తుంది, μ2/μ1 ఇది μ2 అంటే ఏంటి, c/v2, μ1 అంటే ఏంటి, c/v1. ఇది పోయింది, v1/v2 వచ్చింది కదా. సో μ2/μ1 ఈజ్ ఈక్వల్ టు v1/v2 కదా. వెరీ గుడ్. అయితే దీన్ని మనం ఏమంటామంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అని అంటాం. ఓకేనా. చలో ఒకసారి చూపిస్తా చూడండి. లైట్ మీరు ఈ మీడియం నుంచి ఈ మీడియంలో పంపిస్తున్నారు కదా. అంటే ఈ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం, ఈ సెకండ్ మీడియం కదా, చూడండి దీంట్లో పంపిస్తున్నారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అని అంటాం. ఓకే, అండ్ ఫార్ములా ఏంటి, ఇది μ2/μ1. μ2/μ1 ఏమొచ్చింది, v1/v2 వచ్చింది. అర్థమైందా. వెరీ గుడ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ లాండా లో అడిగితే వేవ్ లెంత్ కదా, లైట్ ఈజ్ మూవింగ్, లైట్ ఆల్వేస్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్ కదా. లైట్ కి వేవ్ లెంత్ అనేది ఉంటుందా, ఉంటుంది సార్. 7 కలర్స్ ఉంటాయి, 7 కలర్స్ కి వేవ్ లెంత్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఉంటుంది. చలో అది తర్వాత తీసుకొద్దాం. చలో, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ చలో చూద్దామా. స్పీడ్ ది ఫార్ములా ఏంటి, స్పీడ్ ఆఫ్ లైట్ కి సంబంధించింది కదా. రైట్. సో ఏంటి, డిస్టెన్స్ అపాన్ టైం అన్నా కదా. సార్ లైట్ కి సంబంధించింది కదా మాట్లాడేది. లైట్ కి ఏం డిస్టెన్స్ అంటాం నాన్న, దాన్ని ఏమంటాము, వేవ్ లెంత్ అంటాం కదా. అవునా కదా. అపాన్ టైం, టైం టేకెన్ కంప్లీట్ 1 సైకిల్ కదా. అదే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. v is equal to λ/t. సో ఇది గుర్తున్నదేమో మీకు. v is equal to mu ఫ్రీక్వెన్సీ is equal to v/λ. ఇదన్నా గుర్తుందా. సార్ ఇది గుర్తుంది సార్, గుర్తుంది. అదే వస్తుంది చూసుకుంటామంటే v కి v రాసిన, ఈ లాంబ్డాకు లాంబ్డా రాసిన, 1/t. 1/t అంటే ఏంటి, f ఫ్రీక్వెన్సీ కదా. ఇలా నుంచి ఇంకోటి ఏమొచ్చింది, f లాంబ్డా వచ్చింది కదా. ఈడేమొచ్చింది నాకు, f లాంబ్డా. ఇంతేనా సార్, ఇంత సింపుల్, ఏం లేదు పెద్ద. ఓకేనా. రైట్. చలో, v is equal to λ into f. సో ఆసిలేషన్స్ ఇంకా వేవ్ మోషన్ వచ్చినప్పుడు ఇది కొంచెం ఇంకా డీటెయిల్ సూపర్ తెలుసా, కొంచెం సేపు వెయిట్ చేయండి అంతే. చలో, v is equal to λ f వచ్చింది కదా. చూడండి ఇప్పుడు, if frequency is constant, ఓకేనా, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, v1/v2 is equal to λ1/λ కదా. అవునా, ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ అన్న మీరు, ఇది పోయింది కదా. అంటే v1/v2 ఏమొచ్చింది, ఇవి λ1/λ2 వచ్చింది. అంతేనా. ఫైనల్ ఇది ఒక ఫార్ములా అయిపోయింది కదా. వెరీ గుడ్. చలో, ఒక క్వశ్చన్ ఇస్తాం, 2 క్వశ్చన్స్ ఇస్తాం, సాల్వ్ చేయండి. రైట్. సో if velocity of light in water ఎంత ఇచ్చిందంటే 2.25 into 10⁸ మీటర్ పర్ సెకండ్ ఇచ్చిందో, వెలాసిటీ ఆఫ్ లైట్ గ్లాస్ లో ఎంత ఇచ్చిందంటే, గ్లాస్ ఓకే ఎంత ఇచ్చిందంటే 2 into 10⁸ మీటర్ పర్ సెకండ్ ఇచ్చిందా. క్వశ్చన్ లో అడిగిందో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఎంత, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఎంత. క్వశ్చన్ లో అడిగింది ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్ ఎంత. సాల్వ్ చేద్దాం. వీడియో పాజ్ చేసి పెట్టాలి, వచ్చేసింది ఆన్సర్. చలో నేను చేస్తున్నా. ఫార్ములా ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ c/v కదా. ఇక్కడ వాటర్ ఉన్నాం కాబట్టి వాటర్ రాసుకుందాం. c స్పీడ్ ఆఫ్ లైట్ 3 into 10⁸. vw ఎంత ఇచ్చిండు, 2.25 into 10⁸ కదా. చలో నెక్స్ట్, ఇది ఫస్ట్ వన్ b ఏంటి, μg, c/v ఫార్ములా న్యూ ఫార్ములా c/v. ఇది గ్లాస్, c ఏంటి 3 into 10⁸. గ్లాస్ ఏంటి ఇచ్చిండు 2 into 10⁸ కదా. చలో, సో ఇంకోటి ఏంటి w μg కదా. దీన్ని ఏమంటాము, ఏమనాలి,
ఓ ఇది చెప్పడం మర్చిపోయినా నేను. μ21 అక్కడ రాసుకోండి. ఏమంటాం దీన్ని? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ మీడియం అంటాం. ఓకేనా? ఇది రాసుకోండి. చలో ఇక్కడ ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. ఫార్ములా ఏంటి నాన్న? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ అపాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. అవునా కదా? చలో వెలాసిటీ టర్మ్స్ లో రాయాలంటే ఏమొస్తుంది? వెలాసిటీ VW బై, అవునా కదా, VW బై VG. ఇంతేనా? ఇది తెలిసేదా? సింపులేనా? ఇగో ఇది 1, ఇది 2. ఓకే, ఈడేం రాసిన? μ2 బై μ1 అంటే μg బై μw నేనా? అవునా కదా? μ2 బై μ1 ఏమొచ్చింది? v1 బై v2. కరెక్టేనా? చలో సో v1 ఇగో 2 ప్లస్ ల g ఉంది, 1 ప్లస్ ల w ఉంది. 2 ప్లస్ ల g ఉంది, 1 ప్లస్ ల w ఉంది. ఇగో 2 ప్లస్ ల g నే ఉంది, 1 ప్లస్ ల మన w నే ఉంది. కరెక్టేనా? అన్ని మ్యాచ్ అయినా. ఇదే సింపుల్ కదా అబ్బా, ఇంత మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం కూడా లేదు దీనికి. చలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఆన్సర్ ఏమొస్తుందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నేను ఇక్కడతో ఆపేస్తున్నాను. చలో సో ఇంకో విషయం ఏంటంటే నాన్న, ఇగో మంచి చూడండి, అబ్జర్వ్ చేసిందా? ఇది ఇన్సిడెంట్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే కదా. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కదా. అవును సార్, ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎట్లా కనుక్కుంటారు సార్? చెప్తా, నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను నేను. ఓకేనా? ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కనుక్కోవడానికి కోసం మనము స్నెల్స్ లాని యూజ్ చేయాలి. ఓకే, ఈ రిఫ్రాక్షన్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్స్ ఎట్లా కనుక్కుంటారు అని అంటే ఖచ్చితంగా అది స్నెల్స్ లా ద్వారానే కనుక్కుంటాం అని చెప్పేసి అని అన్నది. ఓకేనా? అది ఏ విధంగా అంటే నెక్స్ట్ క్లాస్ వచ్చేవారు అంటే వెయిట్ చేయండి. ఉంటాను మరి, చదువుకుంటూ ఉండండి. బాయ్.